సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు బిడ్డ కదలికలని పెంచడం ఎలా అనే దాని గురించి ఈరోజు టాపిక్ అనమాట. సో మామూలుగా అయితే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మూమెంట్స్ అనేవి ఎన్ని తెలియాలంటే రోజుకి ఒక 10 మూమెంట్స్ అయితే మీకు తెలిస్తే సరిపోతుందన్నమాట. సో కొంతమందికి ఏంటంటే ఆ 10 మూమెంట్స్ కూడా తెలుస్తూ ఉండవు. సో అలాంటి వాళ్ళు నేను చెప్పిన ఈ ట్రిక్స్ ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. అండ్ మూమెంట్ అసలు తెలియనప్పుడు కొన్ని మనం పైనుంచి చేస్తూ ఉండాలన్నమాట. సో అవే ఈరోజు టాపిక్ అనమాట. సో అస్సలు మూమెంట్ తెలియనప్పుడు మీరు ఈ ట్రిక్స్ అనేవి మీరు యూస్ చేసుకోవచ్చు. సో అందులో మెయిన్గా ఫస్ట్ అయితే ప్రెగ్నెన్సీలో 6th మంత్ నుంచి లేదా 6 months పడ్డాక ఒక 1 week తర్వాత నుంచి మీకు మూమెంట్స్ అనేవి తెలుస్తాయండి. సో ఫస్ట్ తెలిసిన మూమెంట్ అనేది బొడ్డు కింది నుంచి తెలుస్తూ ఉంటుంది. స్టార్టింగ్లో అలా తెలుస్తూ పైకి తెలుస్తూ ఉంటుంది అనమాట. సో ఆ టైంలో మనకి మూమెంట్స్ అనేవి తెలియనప్పుడు ఈ జాగ్రత్తలు ఏంటివంటే మీరు పదే పొట్ట మీద చేయి పెట్టి చూస్తూ ఉండాలి. సో బేబీ ఈరోజు మొత్తం కదలనట్టు అనిపిస్తే మాత్రం మీరు పొట్ట మీద కొంచెం హ్యాండ్ అనేది మీది డ్రెస్ మీద నుంచి కాకుండా డ్రెస్ లోపల నుంచి మీరు పొట్ట మీద డైరెక్ట్గా చేతి అనేది పెట్టుకొని చూసుకోండి. సో మీ చేయి కాకపోయినా హస్బెండ్ అయినా లేదా మీ తమ్ముడు ఉంటాడు కదా, అంటే మేనమామ స్పర్శకి కూడా బేబీ మూమెంట్ అనేది ఇస్తూ ఉంటుంది. సో ఇలా ఎవరైనా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ అయినా సరే, మీ పేరెంట్స్, సో ఎవరిదైనా ఒకరిది చెయ్యి అనేది స్పర్శ అనేది తగలాలన్నమాట. ఇలా తగిలితే మెయిన్ అయితే హస్బెండ్ది మీరు చెయ్యి అనేది మీరు అండ్ మీ హస్బెండ్ అనేది చెయ్యి స్పర్శ అనేది కలిగిస్తే ఖచ్చితంగా బేబీ ఆ స్పర్శకి లోపల నుంచి రియాక్ట్ అవుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ ట్రిక్ అయితే మీరు ట్రై చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ హ్యాండ్ని కొంచెం హీట్ చేసుకోండి. అంటే వేడిగా ఏదైనా రైస్ కానీ లేదా ఏదైనా వేడి గిన్నె కానీ ఏదైనా టచ్ చేస్తే కొంచెం హీట్ అవుతుంది కదా, ఆ హీట్ అయిన హ్యాండ్ని మీ పొట్ట మీద పెట్టుకోండి. డ్రెస్ మీద నుంచి అయినా పెట్టుకోవచ్చు మీరు. సో ఇలా పెట్టుకుంటే కూడా వెంటనే బేబీ రియాక్షన్ అనేది ఇస్తూ ఉంటుంది. సో నేను కొన్ని చెప్తాను కదా, ఇవన్నీ చెప్పిన మీ బేబీ రియాక్షన్ ఇవ్వకపోతే మాత్రం వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. సో ఇలా మీరు ఆ హీట్ చేయి పెడితే వెంటనే రియాక్షన్ ఇస్తే మాత్రం ఓకే. సో ఇలా రోజంతా కూడా మీరు ట్రై చేసుకోవచ్చు, మూమెంట్స్ అనేవి పెరుగుతాయి అన్నమాట. అండ్ దాని తర్వాత ఇంకొక ట్రిక్ ఏంటంటే వేడిగా కానీ చల్లగా కానీ ఏదైనా తాగాలి. ఏదైనా సూప్ కానీ లేదా టీ ఆర్ కాఫీ కానీ లైట్గా తీసుకోవచ్చు. అండ్ వేడిగా పాలైనా తాగొచ్చు, లేదా ఏదైనా ఫుడ్ తీసుకోవచ్చు, లేదా చల్లగా ఒక ఐస్ క్రీమ్ ఒకటి తినేసి చూడండి, లేదా కూల్గా ఏదైనా జ్యూస్ అప్పటికప్పుడు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగడానికి ట్రై చేయండి, లేదా కుండలో మంచినీళ్ళు అయినా తాగండి. సో ఇలా తాగితే కూడా మీకు మూమెంట్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో బిడ్డ అలాంటి చల్లది లేదా వేడిగా ఫుడ్ తీసుకున్నప్పుడు కూడా మూమెంట్స్ అనేది ఖచ్చితంగా ఇస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే హాట్ వాటర్ బ్యాగ్ ఉంటుంది కదా, దీన్ని కూడా అప్పుడప్పుడు మీరు పొట్ట చుట్టూ అలా టచ్ చేయొచ్చు. సో ఖచ్చితంగా ఇలా చేస్తే కూడా మూమెంట్స్ అనేవి పెరుగుతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు కదులుతూ ఉంటారు కదా, నడుస్తూ ఉండడం లేదా కూర్చోవడం ఇలాంటివి చేసినప్పుడు బేబీ మూమెంట్స్ ఇవ్వకపోతే మీరు పడుకొని చూడండి. సో పడుకొని లెఫ్ట్ సైడ్కి బెండ్ అవ్వండి. అంటే మీరు రైట్ సైడ్కి కాకుండా లెఫ్ట్ సైడ్కి పడుకోవాలన్నమాట. ఇలా పడుకొని పొట్ట మీద చేయి వేసి చూడండి. అండ్ మీకు కంఫర్టబుల్గా లేకపోతే పిల్లోస్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మీరు లెఫ్ట్ సైడ్కి పడుకొని పొట్ట మీద చేయి వేసుకొని చూస్తే మాత్రం ఖచ్చితంగా మూమెంట్స్ అనేవి ఇస్తూ ఉంటుంది. సో ఇవన్నీ చేసినా కానీ మీకు మూమెంట్స్ ఇవ్వకపోతే, మీరు చేసిన దానికి రియాక్షన్ అనేది రాకపోతే మాత్రం ఒక 1 hour 2 hours చూడండి. సో చూసి అప్పటికీ కూడా ఒక మూమెంట్ కూడా రాకపోతే మాత్రం అది మీకు డెలివరీ టైం కానీ, లేదంటే ఉమ్మ నీరు తక్కువ ఉండడం కానీ, లేదా బేబీ లోపల ఏదైనా ప్రాబ్లంలో ఉంది అని అర్థం. సో ఇది మనకి డేంజర్ సిమ్టమ్ అన్నమాట. సో ఇవన్నీ చేసి మీకు మూమెంట్స్ తెలియకపోతే మాత్రం వెంటనే ఒక్కసారి మీకు దగ్గరలో ఉన్న స్కానింగ్ సెంటర్కి కానీ ఏదన్నా గైనకాలజిస్ట్ ఉన్న హాస్పిటల్కి మీరు చూపించుకునేది వేరే దూరంలో ఉందనుకోండి, అప్పటిదాకా వెయిట్ చేయొద్దు. దగ్గరలో ఉన్న హాస్పిటల్కి మీరు వెళ్ళి అసలు బేబీ ఎలా ఉంది ఏంటి అనేది ఒక్కసారి చెక్ చేయించుకోండి. లేదా స్కానింగ్ ఉంటే మాత్రం స్కాన్ మాత్రం ఖచ్చితంగా చేయించుకోండి, లేదా FHR అయినా మీరు కనుక్కోవాలి. సో హార్ట్ బీట్ అనేది బేబీది వింటారనమాట వాళ్ళు. ఎలాంటి స్కాన్ల టైం కాదనుకోండి, అప్పుడు స్కాన్లు టైమింగ్స్ ప్రకారం చేస్తారనమాట. మీరు 7కి 8కి ఇలా వెళ్ళి మార్నింగ్ చేయమనంటే వాళ్ళకి స్కానింగ్ అనేది ఓపెన్ అవ్వదు. సో అందుకు మీరు FHR ఒక్కటైనా మీరు కనుక్కొని బాగుంది అని అంటే హార్ట్ బీట్ తెలిస్తే మాత్రం మీ బేబీ బాగున్నట్టే. సో ఇది ఒక్కటి మీరు చేసుకుంటే మీ బేబీ ప్రెగ్నెన్సీలో బాగుంది అని అర్థం. అండ్ మూమెంట్స్ పెంచుకోవడానికి ట్రిక్స్ అన్నీ కూడా మీరు ట్రై చేయాలి. ఇవన్నీ ట్రై చేసి
మీకు బేబీ మూమెంట్స్ అనేవి రాకపోతే మాత్రం వెంటనే హాస్పిటల్కి వెళ్ళడం చాలా మంచిది. సో చూసారు కదా ఈరోజు వీడియో. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు బిడ్డ కదలికలను పెంచుకోవడం ఎలా అనే దాని గురించి ఈరోజు టాపిక్. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.